అదే ఈ మధ్య చాలా ఫేమస్ అయింది మీరు స్టోరీలో లాజిక్స్ ఇలాంటి తొక్కతో లాంటివి అవసరం లేదు అంటారు కదా. అంటే మీరు జనరల్లీ ఏ సినిమా మీ దగ్గరకు వచ్చినా ఏ స్టోరీ వచ్చినా సరే మీరు అలాగే ఆలోచిస్తారా, లేదా మళ్ళీ ఇది ఒక పెద్ద హీరో సినిమా కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి, లేదా కొత్త యూత్ సినిమా కాబట్టి ఎక్కువ వరి అవ్వక్కర్లేదు అనే పాయింట్ ఆఫ్ వ్యూ ఏమైనా ఉంటుందా? ఇప్పుడు మ్యాడ్ తీస్తున్నామా లక్కీ భాస్కర్ తీస్తున్నామా అనేది నాకు తెలుసు కదా. ఇప్పుడు లక్కీ భాస్కర్ సినిమాలో ఇప్పుడు స్టోరీ ఏంటి, ట్విస్ట్లు ఎలా రివీల్ అవుతున్నాయి, ఆ సస్పెన్స్ రన్ అవుతుందా లేదా, సినిమా తీస్తున్నప్పుడు లాజిక్స్ అన్ని కరెక్ట్గా ఉన్నాయి లేదా, సినిమాటిక్ లిబర్టీస్ తీస్తున్నామా లేదా, అవన్నీ ప్రాపర్గా చూసుకుంటాం. అదే మ్యాడ్ స్క్వేర్ తీస్తున్నప్పుడు అంటే ఇప్పుడు మనం సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా తీయట్లేదు, మనం రివీల్ చేసిన పర్లా, ఇప్పుడు ఒక ఫన్ టోన్ సినిమా తీస్తున్నాం, ఒక లాజికల్ అవసరం లేదు. ఇప్పుడు ముగ్గురు కుర్రోళ్ళు నవ్వించారా లేదా అనేది ప్రయారిటీ మనం ఆ సినిమా తీస్తుంది దానికి. ఇప్పుడు ఈ సినిమాలో కూడా ముగ్గురు ఇంజనీరింగ్, ఇప్పుడు నేను ఇంజనీరింగ్ చదువుకుని బాగుపడింది ఏం లేదు, ఇంజనీరింగ్ సంబంధించిన ఉద్యోగం నేను పెద్ద చేసింది ఏం లేదు. సో అలా నాతో పాటు ఒక ముగ్గురు కుర్రోళ్ళు ఇంజనీరింగ్ చేసి ఎందుకు పనికిరాని ముగ్గురు కుర్రోళ్ళు వాళ్ళ ఫ్రెండ్ పెళ్ళికి వెళ్ళి వాడి జీవితంతో ఎలా ఆడుకున్నారు, అక్కడి నుంచి టైంపాస్కి 4 అబ్బాయిలు కలిసి గోవా వెళ్తే ఏం చేస్తారు, గోవా వెళ్ళినప్పుడు సినిమా కాబట్టి ఎంతసేపు వాళ్ళు గోవాలో చేసి చూపించకుండా ఒక చిన్న చూపించాలి కాబట్టి ఒక చిన్న క్రైమ్ యాంగిల్ పెట్టాం. మళ్ళీ క్రైమ్ యాంగిల్ పెట్టాము కదా, నా క్రైమ్ యాంగిల్